హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఈ వీడియో ఐఫోన్ 17 తోటి అయితే రికార్డ్ చేస్తున్నాము. 4K 24 FPS రికార్డ్ చేస్తున్నాము. దీన్ని 3060 కూడా పెంచుకొని వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అందరూ అయితే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డీల్స్ ఐఫోన్ల పైన డీల్స్ రివ్యూ చేయగానే ఐఫోన్ ప్రో సిరీస్ ఏవైతే ఉన్నాయో ఐఫోన్ 16 ప్రో 70,000కి అనౌన్స్ చేసింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 90,000కి అయితే అనౌన్స్ చేసింది. ఐఫోన్ 16 ప్రో లాంచ్ అయినప్పుడు 1,30,000కి అయితే ఉండే, దాదాపు 50% అయితే తగ్గించింది. అంటే 70,000కే ఐఫోన్ 16 ప్రో వస్తుంది. అదే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 1,45,000 పెట్టి నుండే లాంచ్ అయినప్పుడు అది ఇప్పుడు 90,000కే వస్తుంది. చాలా హ్యూజ్ డిస్కౌంట్, అంటే హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఫ్లిప్కార్ట్ అయితే ఇస్తుంది. చాలామంది అయితే ఐఫోన్ 16 ప్రో తీసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ కోసం ఈ 70,000 పెట్టి ఐఫోన్ 16 ప్రో వర్తా కాదా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. పూర్తిగా అయితే చూడండి. ఈ 70,000కు ఐఫోన్ 16 ప్రో ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది టైటానియం ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. ఐఫోన్ 17 మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. ఇప్పుడు డీగ్రేడ్ చేసింది, ఇది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అవుతుంది. అందులోనూ ఇది డిజర్ట్ టైటానియం కలర్ అయితే మనమైతే తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది 3 కెమెరాల సెటప్ తోటి అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఓఐఎస్ ఉన్నది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాగా యూజ్ చేయొచ్చు. 12 మెగాపిక్సెల్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లాగా యూజ్ చేయొచ్చు. 3 కెమెరాలు యూజ్ చేసి మనమైతే 5x ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. టెలిఫోటో కానీ, సినిమాటిక్ కానీ, నార్మల్ వీడియోస్ కానీ మనమైతే 4K 120 FPS బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ 4K 60 FPS వీడియో రికార్డ్స్ అయితే చేసుకోవచ్చు. అందులోనూ ఇది వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 Hz నుంచి 120 Hzకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రమోషన్ డిస్ప్లే అన్నమాట. మీరు యూజ్ చేసే పనిని బట్టి ఇది 1 Hz నుంచి 120 వరకు ఆటో రిఫ్రెష్ రేట్ అయితే తీసుకుంటుంది. దీని బ్యాటరీ వచ్చేసరికి 3561 mAh తోటి అయితే వస్తుంది. 20 వాట్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసి మనము సినిమాస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 120 FPS వీడియో రికార్డింగ్ ఇచ్చింది కాబట్టి. అందులోనూ దీంట్లో మెయిన్గా వచ్చేసరికి గేమ్స్, ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో వాళ్ళకైతే 120 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి మైక్స్ వచ్చేసరికి 4 అయితే మైక్స్ ఉంటాయి. ఈ మైక్స్ యూజ్ చేసి మనం అయితే ఆడియోని అయితే ఇచ్చుకోవచ్చు. ఆడియో మిక్స్ అని అయితే సపరేట్ అయితే ఉన్నది. మీరు ఒకవేళ మైక్ లేకుండా కానీ వితౌట్ మైక్ యూజ్ చేసి మీరు బ్లాగ్స్ కానీ లేకపోతే ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు కానీ వీడియో క్లారిటీ బాగుంటుంది. క్రిస్పీ క్లియర్గా అయితే ఉంటుంది. ఇది డాల్బీ హాట్స్పాట్, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి